మనం ఈరోజు ఈ నల్ల సూర్యుడు ఆరాధన గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇది ఛాయాపురుష ఆరాధన కాదు. ప్రాచీన భారతదేశంలో షణ్మతాలలో ఒక ప్రధాన మతంగా ఉన్న సౌరవంలో సూర్యుడు ఆరాధన దైవంగా ఉన్న మతంలో రెండు రకాలుగా ప్రజల చేత ఆరాధన పొందిన పరిస్థితి ఉంది. దానిలో నిరంతరం తేజోగుణం కలిగిన అంటే ప్రత్యక్ష వెలుగుని ప్రసాదించగలిగిన దేవుడుగా సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే, డార్క్ ఎనర్జీని సృష్టించగలిగిన సూర్యుడిని బ్లాక్ సన్గా చెప్పబడ్డది. అక్కడనే ఆరాధన ఉంది. అంటే ప్రధానంగా మనకి ఇక్కడ చెప్పింది ఏంటంటే సౌరవంలో దీనికి మూలాలు ఉన్నవి అని మీకు తెలియజేస్తున్నాం దీని ద్వారా. అయితే ఈ డార్క్ ఎనర్జీ యొక్క పవర్ఫుల్ నేచర్ వల్ల అనేక ఇతర మతాలకు చెందిన అంటే ప్రత్యేకంగా మన షణ్మతాలలో కాకుండా ఇంకా అనేక రకాల కల్ట్స్ ఉన్నాయి మన ప్రాచీన భారతదేశంలో. వాళ్ళందరూ కూడా ఈ ఈ డార్క్ ఎనర్జీని బేస్ చేసుకొని చీకటి ప్రపంచం అని చెప్పబడే ఈ ఈ నైట్ అవర్స్లో అనేక తంత్ర విద్యలు సాధన చేసేవారు. ఎందుకంటే సహజంగా వెలుగు ప్రపంచం కంటే చీకటి ప్రపంచం అంటే డార్క్ ఎనర్జీ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఎనర్జీ అని రీప్లేస్ చేసుకోండి ఎక్కడైనా సరే. డార్క్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లైట్ ఎనర్జీ. ఇది ప్రాచీన భారతదేశంలో తెలుసు, ప్రాచీన అన్ని నాగరికతల్లో కూడా చాలామందికి తెలుసు. అందుకే ఉగ్రదేవత ఆరాధనలో శాక్తేయంలోనైనా శైవంలోనైనా వైష్ణవులైనా ఎక్కడైనా ఉగ్రదేవత ఆరాధనలు సహజంగా రాత్రి వేళలో జరుగుతూ ఉండేవి, జరుగుతూనే ఉన్నాయి కూడా. అంటే ఏంటంటే మనం ప్రత్యక్ష పరోక్ష దైవిక సంబంధాలు కలిగి ఉండవాలంటే మనకు వెలుగుతో కూడిన సూర్యుని శక్తి కంటే చీకటితో కలిగి ఉన్న డార్క్ ఎనర్జీతో కలిగి ఉన్న బ్లాక్ సన్ మాత్రమే మనకు తొందరగా కనెక్టివిటీ అవుతుంది. దైవికమైన విషయాలలో మనం కనెక్టివిటీ కాగలమని అన్ని నాగరికతలు విశ్వసించినాయి, అన్ని మతాలు కూడా దాదాపుగా విశ్వసించాయి. ఇక్కడ మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రకృతి, వికృతి ఈ రెండు కూడా నల్ల సూర్యుడి ప్రపంచం చేత శాసించబడతాయి. నల్ల సూర్యుడు అంటే బ్లాక్ సన్ అత్యంత వేగంగా ఈ ప్రపంచంలో కదలికలు కలిగిన వారు. ఈ ప్రపంచంలోని అతి శక్తివంతమైన అతి పెద్ద శక్తుల్ని ఆరాధన చేయవలన ఈ బ్లాక్ ఎనర్జీ మాత్రమే మనకు సహకరిస్తుంది. అందుకే మనం ప్రాథమికంగా తాంత్రిక ప్రపంచంలో ప్రధానంగా ఏ ఉగ్ర సాధన చేయాలన్నా, ఏ శక్తివంతమైన సాధన చేయాలన్నా, సాధనలో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనం సహజంగా నల్ల శక్తి అంటే డార్క్ ఎనర్జీని వాడతాం. ఈ డార్క్ ఎనర్జీ యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే ఎటువంటి తీవ్రమైన భావం కలిగిన, ఎటువంటి శక్తివంతమైన భావం కలిగిన తనలో మమేకం చేసుకోగలిగిన శక్తి డార్క్ ఎనర్జీకి ఉంది. అది తనలో మమేకం చేసుకుంటుంది. తనలో మమేకం చేసుకుని మళ్ళీ వికసింపు వైపు తీసుకెళ్లే శక్తి ఈ నల్ల ప్రపంచంలో ఉంటుంది, నల్ల సూర్యుడి శక్తిలో ఉంటుంది. కాబట్టి తంత్ర విజ్ఞానం నేర్చుకోవాలనుకునే వారికి, తంత్ర సాధన చేయాలనుకునే వారికి, ముఖ్యంగా తాంత్రిక సాధనలలో, ముఖ్యంగా శాక్తేయ సాధనలో కానీ, శైవ సాధనలలో కానీ, ఈ వైష్ణవ సాధనలో కానీ, కార్తికేయం ఈ ప్రత్యేకంగా నల్ల సూర్యుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఉగ్రదేవతల ఆరాధన చేస్తున్నారు. తెలుసో తెలియకుండానే వాళ్ళు ఈ భూమి మీద, ముఖ్యంగా ఈ పవిత్రమైన భూమి మీద, ఈ భారత భూమి మీద అనేక రోజుల నుంచి గమనిస్తున్నా నేను, అనేక ఉగ్రదేవతల యొక్క సాధనలు చేస్తున్నారు, ఉగ్రదేవతల హోమాలు చేస్తున్నారు. అది వారి లక్ష్యాలు ఏంటో మనకు తెలుస్తలేదు. ఎందుకు వాళ్ళు ఆవాహన చేస్తున్నారు, ముఖ్యంగా మహాదేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు ఆవాహన చేస్తున్నారో నాకు తెలుస్తలేదు. బట్ ఇట్ ఈస్ నాట్ మై మ్యాటర్ అబౌట్ ఇట్. నేను అనేది ఏమంటే ఏది ఏమైనా
అతి శక్తివంతమైన రహస్యమైన శక్తిగా ఈ బ్లాక్ సన్ శక్తి ఉంది. దీనికి సంబంధించిన సౌరవ మతంలో అనేక విషయాలు ఉన్నాయి. సౌరవంలో అనేక సూర్యకళల గురించి తెలియబడేది. చాలామందికి ఓన్లీ చంద్రకళలు ఉంటాయనే తెలుసు, కానీ సూర్యుడికి కూడా కళలు ఉన్నాయి. సూర్యుడికి కాలము ఉన్నది, సూర్యుడు కళలు ఉన్నాయి. ఈ అన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ ప్రత్యేకమైన సాధన చెప్పబడుతుంది. అయితే కేవలం నల్ల సూర్యుడు అనే సాధన అనేది కేవలం ఏదైనా శక్తి పొందడం కోసం సాధన లేదండి. అది శక్తి పొందే క్రమంలో ఉపయోగించే ఒక పాత, లేదా అది ఒక ఉగ్ర దేవతలను లేదా దేవుళ్ళని ఆరాధించే విధానంలో అనుసరణ చేయవలసిన మార్గమా, ఆ మార్గంలో ఇంకేదైనా ఉందా అని కొంత బాగా ప్రావీణ్యులైన తాంత్రికులకు అందరికీ తెలుసు. అందుకే అసలు ప్రాచీన భారతదేశంలో మనకు ఈ మోడర్న్ క్యాలెండర్ లేదప్పా. ఓన్లీ ఏమున్నది, మీరు గ్రహించవలసిన అంశం ఏంటంటే మనది ఒక రకమైన క్యాలెండర్, ఒక ప్రత్యేకంగా మన క్యాలెండర్ ఇట్లా నెలల ఆధారంగా లేదు, మనకు పక్ష ఆధారంగా ఉంది. అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య. ఇది చంద్రకళల ఆధారంగా ఉంది. కృష్ణపక్షం, శుక్లపక్షం చెప్పబడింది. కానీ సూర్యుడికి కూడా కళలు ఉన్నాయి, సౌరవంలో చెప్పబడ్డాయి. సూర్యకళ ఆధారంగానే మన జీవన వ్యవస్థలు నడుస్తుంటాయి. సూర్య కళలు ఉన్నాయి. సూర్యుడికి మీరు అనుకున్నట్టుగా 365 రోజులు, 366 రోజుల కళలు లేవు. దానికి ఆధారిత కళలు ఉన్నాయి. ఆ కళల ఆధారంగా మనం దాని ఆధారంగానే ఎలా అయితే సూర్యుడిని మనం క్యాలిక్యులేట్ చేస్తుంటామో అట్లనే నల్ల సూర్యుడు ప్రతిమ. అయితే చాలా మళ్ళీ చెప్తున్నా, రిపీట్, చంద్రకళలు ఎలా అయితే ఉన్నాయో అలాగనే సూర్యకళలు ఉన్నాయి. సూర్యకళల్లో తేజో కళలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష వెలుగుని నింపే సూర్యుడి కళలు వేరు. చీకటి అంటే ప్రతిరోజు రాత్రి మనం చూసే సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చే సూర్యుడు, నల్ల సూర్యుడు ఎవరైతే ఉన్నారో అతడికి కూడా కళలు ఉన్నాయి. ఆ కళలు కూడా వీటి ఆధారంగానే ఉన్నాయి. ఆ ప్రత్యేక అంటే ఆ కళల ఆధారంగా ఇవి ఉన్నాయి, వీటి ఆధారంగా అది రెండు నడుస్తూ ఉంటాయి. వాటి మనం కేవలం మనుషులు తమ యొక్క కొద్దిపాటి జ్ఞానంతో కొంత తెలుసుకున్న వరకు రాసినవి తప్ప దీంట్లో అద్భుతాలు, మహా అద్భుతాలు మనం ఇంకా పూర్తి స్థాయిలో మానవులు అందుకోలేకపోయారు. అందుకే మీరు మీ జీవితంలో రాత్రి అంటే నైట్ అనేది ఓ అద్భుతమైన శక్తివంతమైన, అంటే డార్క్ ఎనర్జీ డే ఎనర్జీస్ light energy along with the sun, dark energy is one along with the night. అందుకే ఈ రాత్రి ఏ గొప్ప ఉపాసన చేయాలన్నా, ఏ గొప్ప శక్తిని మీరు ఆవాహన చేసుకోవాలన్నా, ఎటువంటి మహా ఉగ్రదేవతలని సాధన చేయాలన్నా, మరి ఎటువంటి ఈ ఉత్కృష్టమైన సాధనలు చేయాలన్నా, నిజానికి శాస్త్రీయ విజ్ఞానం తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు రాత్రి వేళలని ఎక్కువ పనిచేస్తారు. బికాస్ లైట్ ఎనర్జీ కంటే డార్క్ ఎనర్జీ చాలా శక్తివంతమైనది. ఈ లైట్ సూర్యుడి కంటే నల్ల సూర్యుడు చాలా శక్తివంతమైన వాడు. మళ్ళీ అది ప్రకృతిలో నిరూపణ అవుతుంటుంది. ఇదే సత్యవాక్కు.